వావ్ ఇది సూపర్ ఉంది. నాకైతే వచ్చిన హైయెస్ట్ మోటార్ సైకిల్ స్లో. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. దిస్ ఈస్ నాగేంద్ర అయ్యర్. ఇది డే 2 or 3 నిన్న 2 days అంటే ఇవాళ 3. ఓకే, ఇది డే 3. ప్రస్తుతానికైతే మేము రాంబన్లో ఉన్నాం. ఇక్కడ నుంచి శ్రీనగర్ ఇంకా 100 ఉంది. ఇక నైట్ వచ్చేసరికి లేట్ అయిపోయిందని చెప్పేసి ఇక్కడే ఆగిపోయాం. మేము రూమ్ ఇక్కడే తీసేసుకున్నాం హైవే మీద. వెనకాల కనిపిస్తుంది కదా, అదే హైవే. సో హైవే దగ్గరలోనే మాకు రూమ్ అయితే దొరికింది. మార్నింగ్ 7 అవుతుంది టైం. ఇప్పుడు ఒక 1 hourలో స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. ఇప్పుడు వీలైతే శ్రీనగర్కి వెళ్ళి శ్రీనగర్లో కొద్దిగా టైం స్పెండ్ చేసి అక్కడ కొన్ని టూరిస్ట్ ప్లేస్లు కవర్ చేసి అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ కార్గిల్ స్టార్ట్ అవ్వాలి. బట్ నైట్ స్టే ఎక్కడ అనేది క్లారిటీ లేదు ఇంకా. సో ఇప్పటి నుంచి మన రైడ్ వచ్చేసి డైలీ 100-150 kilometers కన్నా ఎక్కువ రైడ్ చేయలేము, ఎందుకంటే మొత్తం హిల్ స్టేషన్స్ కదా. సో కొంచెం చూసుకుంటూ రైడ్ చేయాలి. ఇది NH44 అన్నట్టు. సో ఇదే జమ్మూ టు శ్రీనగర్ హైవే. టైం వచ్చేసి 8 o'clock అవుతుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ చేసేసి మనమైతే మన రైడ్ని స్టార్ట్ చేసేద్దాం ఇంకా. సో బ్రేక్ఫాస్ట్ అయితే మేము పన్నీర్ పరోటా తింటున్నాం. బాగుందా టేస్ట్? సూపర్. ఓకే, బ్రేక్ఫాస్ట్ చేసేసి మనమైతే బయలుదేరాం. టైం 8:41 అవుతుంది. 9 కల్లా స్టార్ట్ అయిపోవాలి. యాక్చువల్గా 8కే స్టార్ట్ అవ్వాలి, 1 hour లేట్. రాంబన్లో స్టే చేస్తాం నైట్. ఇక్కడ నుంచి మనం ఇప్పుడు శ్రీనగర్ టు ఎక్కడ బ్రో మనం నైట్ స్టే చేసేది? నెక్స్ట్ నైట్ స్టే శ్రీనగరా? మ్యాక్సిమం సోనామాలి వరకు అయితే రైడ్ చేద్దాం అనుకుంటున్నాం. ఒకవేళ స్టక్ అయితే శ్రీనగర్ ఇక్కడ నుంచి 120 kilometers ఉంది. శ్రీనగర్లో కొంచెం ఎక్స్ప్లోరింగ్ చేసి పాసిబుల్ ఉంటే సోనామాలికి వెళ్ళాలి, లేకుండా మాత్రం నైట్ స్టే మళ్ళీ శ్రీనగరే. రేపు మాత్రం శ్రీనగర్ టు కార్గిల్. సో అది చాలా పెద్ద రైడు, అంటే 200 kilometers. ఇక్కడ హిల్ స్టేషన్ కాబట్టి డైలీ 100-200 కన్నా ఎక్కువ కొట్టలేము అన్నట్టు. సో ఇప్పుడైతే మనం ఇంకా రైడ్ స్టార్ట్ చేసేద్దాం. ఇంకో బైక్ అక్కడ ఉంది. సో ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో వాళ్ళకి రైడింగ్ ఎక్స్పీరియన్స్ అంత లేదు కదా, సో మనమే కొంచెం ముందు గైడ్ చేయాలి. నిన్న నైట్ రైడ్ చేస్తుంటే వాళ్ళేమో డెడ్ స్లో వస్తున్నారు. సో అక్కడక్కడ ఆగాల్సి వచ్చింది. ఇది పైన ఒక టన్నెల్ ఉంది. నిన్న మనం వెళ్ళిన టన్నెల్ వచ్చేసి 9.28 kilometers ఉంటుంది. చాలా లాంగెస్ట్ టన్నెల్ ఇన్ ద వరల్డ్ కాదనుకుంటా, ఇండియాలో లాంగెస్ట్ టన్నెల్ అది. కానీ అందరూ రైడ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్ వేరే ఉంది అసలు. నాకు ఆ టన్నెల్ ఉంటుందని తెలుసు కానీ అది ఎక్కడ అనేది ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సేమ్ ఇట్లాంటిది NFS గేమ్లో చూస్తా. NFS మోస్ట్ వాంటెడ్లో ఎందులో ఉంటుంది, సేమ్ ఇట్లానే ఉంటుంది టన్నెల్. నేను GT5 గేమ్లో కూడా చూస్తా. బాగుంది ఆ టన్నెల్లో, చల్లగా ఉంది. రైడ్ చేస్తుంటే మాత్రం ఆ ఫీలింగ్ వేరే లెవెల్ ఉంది. మళ్ళీ మనకి మనాలి వెళ్ళేలోపు ఇంకొక పెద్ద టన్నెల్ వస్తుంది. సో నిన్న మనం వెళ్ళిన టన్నెల్ వచ్చేసి 84 kilometers తిరగాల్సిన రోడ్ వేని జస్ట్ 9 kilometers, అంటే ఓవరాల్గా 24 kilometersలో కవర్ చేశారు. 84 or 134 కరెక్ట్ ఐడియా లేదు. ఇంకో రైడర్స్ ఎవరు వెళ్తున్నారు, నిన్న పిల్లిని కూడా ఉన్నారు. సో 134 kilometers ఎగ్జాక్ట్గా అంత తిరగాల్సింది ఈ టన్నెల్ వల్ల జస్ట్ 24 kilometers అయింది. అందులో టన్నెల్ వచ్చేసి 9.28 kilometers అన్నట్టు. సో ఇండియన్ లాంగెస్ట్ టన్నెల్ అది, కానీ కిరాక్ ఉంది టన్నెల్. సో పైన ఇంకొక టన్నెల్ ఉంది, అక్కడ మళ్ళీ వచ్చింది ఒక టన్నెల్. కానీ ఇదే రూట్ ఐడియా లేదు. కానీ మనం మనాలి వెళ్ళేటప్పుడు ఇంకో టన్నెల్ కూడా కనిపిస్తుంది. అది వచ్చేసి 9 kilometers అంట. అది 160 kilometers ఏమో తిరగాల్సిన రోడ్ వేని
జస్ట్ 30 కిలోమీటర్స్కి ఏమో సెట్ చేసిండు. మొత్తం ఇట్లా హిల్ స్టేషన్ ఉంటుంది, అదంతా తీసేసి స్ట్రేట్ గుట్టల లోపల నుంచి ఒకటే రోడ్ వేశారు. సో 180 కిలోమీటర్స్ తిరగాల్సింది జస్ట్ 30 కిలోమీటర్స్ మనం కంప్లీట్ చేయొచ్చు. దాదాపు 1-2 అవర్స్ జర్నీని జస్ట్ 10-15 మినిట్స్లో కవర్ చేసేయచ్చు. సూపర్ కదా. వాము ఇక్కడ మస్తు లోతుంది, చాలా లోతుంది. ఇక్కడ ట్రక్ అయిపోయింది మధ్యలోనే. ఆర్మీ ఇండియన్ ఆర్మీ పుష్ప లారీ. నాకు ఆ లారీ చూసినప్పుడల్లా పుష్ప సినిమానే గుర్తొస్తుంది. ఇక్కడ ఒక టన్నెల్ చేస్తున్నారు, ఈ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టుంది. ఇది ఎన్ని కిలోమీటర్స్ కవర్ చేస్తుందో. ఈ టన్నెల్ నుంచి ఇట్లా ఈ బ్రిడ్జ్ నుంచి, ఈ లోయర్లో నుంచి ఒక బ్రిడ్జ్ చేయాలి. సూపర్ ఉంటుంది. మళ్ళీ మనకి ఇప్పుడు ఆఫ్ రోడింగ్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా. ఎట్లా అంటే ఇంకా ఇంతకన్నా దరిద్రం ఉంది రోడ్డు. అందులో ఒక 20 కిలోమీటర్స్ ఏమో రైడ్ చేసాం. ఇది రెంటెడ్ బైక్ టీఎస్ 25 J9927. అరే మన స్టేటే. నేను ఎందుకు పోలేదంటే బైక్ ఇంకా సర్వీసింగ్స్ కంప్లీట్ కాలేదు, నెంబర్ రిజిస్ట్రేషన్ కాలేదు బండి. ఇక్కడికి వస్తే ప్రాబ్లం అయిపోద్ది అని చెప్పి తెలియలేదు. నాకు కొంచెం సఫిషియంట్ టైం ఉంటే ఖచ్చితంగా బైక్ మీద వచ్చేటోడు నేను కూడా. కానీ నెక్స్ట్ టైం మాత్రం ఖచ్చితంగా బైక్ మీద వస్తా. ఇంకెప్పుడు బైక్ అస్సలే రెంట్ తీసుకోండి, ఇక తప్పదు అన్నప్పుడు మాత్రమే తీసుకుంటా తప్పించి మ్యాక్సిమం ఎంత వీలేదంటే నా ఓన్ బైక్ మీద వెళ్ళిపోతా. నేను బైక్ కొన్నది కూడా అందుకే అడ్వెంచర్ రైడ్ చేయడానికే. ఖచ్చితంగా బైక్ మీదనే నా రైడ్స్ అన్నీ ఉంటాయి. సచ్చిన బైక్ రెంట్ తీసుకొని నేనైతే చాలా హైలో రైడ్ చేస్తున్నాం మనమైతే. చూస్తే కనిపిస్తుంది చూడండి ఎంత లోతుందో. అక్కడొక్కడనే ఉంది కింద వాటర్. ఇక్కడ ఏదో వెహికల్ పడ్డది, నుజ్జు అయిపోయింది వెహికల్. కనిపించట్లేదు వెహికల్, కానీ అక్కడ నుంచి చూస్తే కనిపించింది. మేబీ ఈ నుంచే పడవచ్చు అది, కానీ మామూలుగా లేదు. ఒక నైట్ స్టే ఉంది. ఇక మనం రైడ్ కొనసాగిద్దామని చూసుకుంటూ వెళ్తే లేట్ అయిపోతుంది. మమ్మల్ని ఎప్పుడూ వెళ్ళిపోయారు. ఇంకా డేంజర్ ల్యాండ్ స్లైడ్ అయింది. అసలు ఈ రైడ్ ఎక్స్పీరియన్స్ మాత్రం మామూలుగా లేదు, వేరే లెవెల్ ఉంది. ఇంత పెద్ద పెద్ద గుట్టల నుంచి రైడ్, మళ్ళీ పక్కనే లోయలు. ఇది మాటల్లో చెప్పడానికి కూడా వస్తలేదు, మీరు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. అండ్ చెప్పడం మర్చిపోయి ఈరోజు కెమెరాకి వేరే మైక్ సెట్ చేశాను. ఈ మైక్ ఎట్లా వస్తుందో చూడాలి. ఇప్పుడు ఈ వీడియో అంతా రికార్డ్ అయ్యాక బ్రేక్ తీసుకున్నాక చూడాలి. ఇంత సడన్ చేశారు బ్రేక్. అదంతా ట్రాఫిక్ జామ్ అయింది. మనం మ్యాప్ చూసింది ఇదే అనుకుంటా. ఎస్, ట్రాఫిక్ ఇక్కడ కొద్దిగా జామ్ అయిందంతే. ఓకే, అక్కడ ల్యాండ్ స్లైడ్ ఏమో అయింది, దాన్ని క్లియర్ చేస్తున్నారు. వీళ్ళు ఖమ్మం నుంచి రైడ్ చేసుకుంటూ వస్తుందట. 5 days అయిందంటే ఇప్పటికి వీళ్ళు ఇక్కడ రానికి. టైర్లు అయితే బ్రాండ్ న్యూ ఉన్నాయి, ఓల్డ్ హిమాలయన్. సేమ్ మన బైక్ ఆ బైక్ సేమ్ అన్నట్టు. అక్కడ ఒక వాటర్ ఫాల్ కనిపిస్తుందా, చిన్నగా వస్తుంది, ఇంత సన్నగా ఉంది, చిన్నగా ఉంది. ట్రాఫిక్ జామ్ మాత్రం విపరీతంగా ఉంది. 1 కిలోమీటర్ పోనీకి మినిమం 10 minutes పడుతుంది. అంటే ఇప్పుడు ఒక 10 kilometers కవర్ చేయాలంటే మినిమం గంట పైన పడుతుంది. నాకు తెలిసి మేము ఇబ్బంది అక్కడ ఆగిన దగ్గర నుంచి ఇక్కడ వరకు ఒక 3 kilometers కూడా రాలేదు. ఫుల్ ట్రాఫిక్ ఎందుకంటే ల్యాండ్ స్లైడ్ అవ్వలే, కానీ రోడ్ చిన్నగా ఉంది. పెద్ద పెద్ద లారీలు వచ్చినప్పుడు కార్నరింగ్స్ కాడ తిప్పేటప్పుడు మస్తు లేట్గా, అంటే చాలా టైం పడుతున్నది తిరగడానికి. సో అట్లా ట్రాఫిక్ జామ్ విపరీతంగా అయిపోతుంది. కార్నర్కి వేసరికి మనం శ్రీనగర్ పోనీకే నైట్ అయిపోతుంది. ఫుల్ దూరం ట్రాఫిక్ జామ్ అయింది. ఇప్పటికి మేము ఒక 3 kilometers వచ్చాము ఇట్లానే. ఇంకా ఫుల్ దూరం ఉంది ఇట్లా ట్రాఫిక్. ప్రాబ్లం ఏంటిదో తెలియదు, కానీ ట్రాఫిక్ జామ్ అయితే హెవీగా ఉంది. కంప్లీట్ ఇటు నుంచి వెహికల్సే వస్తలేవు అసలు. ఇక్కడ కనిపిస్తుంది. ఓకే,
యాక్చువల్లీ ఇక్కడ టన్నెల్ వర్క్ జరుగుతున్నాయి. ఇప్పటికి ఒక 3-4 టన్నెల్స్ చూసినాం, వర్క్ జరుగుతుంది అన్నట్టు. సో ఈ టన్నెల్స్ కనుక కంప్లీట్ అయితే ఇప్పుడు మనం తిరిగిన స్ట్రెచ్ అంతా ఒక గంట సేపు పెట్టింది కదా, ఇందులో నుంచి అయితే ఒక 5-10 మినిట్స్ కావచ్చు. మొత్తం గుట్టల కింద నుంచి టన్నెల్స్ చదువుతున్నారు. టన్నెల్ వర్క్స్ నాకు తెలిసి ఇంకా టైం పట్టేటట్టుంది. మేబీ ఇంకా 2-3 ఇయర్స్ పైన పట్టచ్చు. టన్నెల్స్ కంప్లీట్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. మనం కొంచెం ఈ కార్నర్ దాటితే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు. ఇప్పటికే మేము 150 కార్లను దాటేసి వచ్చినట్టున్నాం. వెనుక ఫుల్ ట్రాఫిక్ జామ్, ఈ ఏరియా అంతా అక్కడ వరకు ఉంది. ఈరోజు అంతా ట్రాఫిక్లో పెట్టేట్టుంది డే అంతా. సో మేము కొంచెం ఎర్లీగా బయలుదేరాల్సింది. అసలు తిప్పు పెడితే 1 కిలోమీటర్ వచ్చినాం. లాస్ట్ ఒక 25 మినిట్స్ నుంచి 1 కిలోమీటర్ మనం వచ్చింది.